జై మేరు జై లాలి జై జై మేరు. ఓకే. నమస్తే ఆర్మూర్. ఈరోజు గురు సమానులైనటువంటి సార్ దీకొండ లక్ష్మణ్ గారు, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ గారు, ఈరోజు మేరు సంఘం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వీరి యొక్క సంఘానికి అధ్యక్షుల ఎన్నికైనందుకు ఈఆర్ ఫౌండేషన్ తరపు నుంచి మేమందరం వారిని ఘనంగా సన్మానించడానికి ఇక్కడ చేరుకున్నాం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేస్తాం. ఆర్మూర్ మేరు సంఘం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, గత 40-50 సంవత్సరాల నుంచి మన అన్నదమ్ములందరం కూడా ప్రతి వ్యక్తికి అవసరం వచ్చేది కూడు గుడ్డ ఇల్లు ఎలాగో ఆ దుస్తులను పర్ఫెక్ట్గా తయారు చేసి ఇచ్చేది మా మేరు అన్నదమ్ములందరూ. వారు లేనిది మన సమాజం యొక్క గౌరవం, అలాగే మన ఆడబిడ్డలు కానీ మన అన్నదమ్ముల యొక్క వాల్యూస్ అన్నిటిని పెంచుతున్నటువంటి ముందుగా మా అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి వారు చేసే కష్టం కానీ వారు చూపెట్టినటువంటి ప్రతిభ, వాళ్ళు ఒక మానాన్ని కాపాడుకోవడానికి మనకు దుస్తు ఏ రకంగా తయారు చేస్తారో దాన్ని కుట్టి అందంగా, అలాగే మన సొసైటీలో వాల్యూ పెంచుకోవడానికి వారు చేసిన కృషి అమోఘం. వాస్తవంగా వారు చేసే సూక్ష్మమైన వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా తరతరాలుగా అంతే ఉంటుంది. అది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి రెడీమేడ్ సంస్కృతి కానీ, ఎక్కడి నుంచి వస్తున్నటువంటి మాల్స్ కానీ వారి యొక్క వృత్తిని తగ్గింపజేసే విధంగా వారి యొక్క జీవన విధానంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. మన అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి చూసుకుంటా ఉన్నాం. చిన్న పిల్లోడికి బట్టలు కుట్టియాలన్నా, మనం అందరం కుట్టియాలన్నా దర్జీ మన టైలర్ షాప్కి వెళ్తే ఎంతో వాల్యూ. వాళ్ళ దగ్గర రిసీవ్ చేసుకున్నప్పుడు, వాళ్ళ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు, వాళ్ళ బట్టలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టల్ని అపురూపంగా చూసుకునేటువంటి రోజులు మనం చూసినాం. దసరాకో దీపావళికో లేదంటే ఏడాదికి 2 సార్లు మాత్రమే కుట్టించుకునేటువంటి ఆ అపురూపమైనటువంటి 1980s లో ఉన్నటువంటి కాలానికి ఇప్పుడు చాలా భిన్నమైన వాతావరణం ఏర్పడ్డది. జనాభా పెరుగుదలన, నాగరికతన, మనుషుల యొక్క లైఫ్ స్టైల్ మారిందా ఏమో కానీ వాళ్ళ జీవితాలు మాత్రం అక్కడే ఆగిపోయినాయేమో అని చిన్న బాధ కలుగుతుంది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఎంతో మంది మిత్రులు దాంట్లో ఉన్నారు. మన నరు కానీ, ఆనంద్ కానీ, ఆనంద్ అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఒక టైలర్ షాప్కి వెళ్ళాలని అంటే ఇంత ఛార్జ్ ఉంటుంది. ఆ తండ్రితో పోయి కుట్టించుకొని వచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత సంతోషం వేరు. కానీ వారికి కనీసమైనటువంటి ఆ యొక్క ఛార్జెస్ కానీ, లేదంటే నానాటికి తగ్గిపోతున్నటువంటి గిరాకీ కానీ, రెడీమేడ్ దుస్తులకు సంబంధించింది కానీ జీవన శైలి కొంచెం ఇబ్బంది పడుతున్న సంగతి మనందరికి కూడా, మన అన్నదమ్ములకు బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్మూర్ మేరు సంఘం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ దీకొండ లక్ష్మణ్ గారికి శుభాకాంక్షలతో పాటు వారిపైన బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆర్మూర్లో ఉన్నటువంటి 500 కుటుంబాల్లో, అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3000 కుటుంబాల్లో 1000 కుటుంబాలు 2000 అటువంటి వారి అందరినీ కూడా సార్ ఒక ఉపాధ్యాయుడిగా వర్క్ చేసిండ్రు. వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, అలాగే కులం యొక్క ఐక్యత పెంపొందించడానికి, యూత్కి నిరుద్యోగిత ఎక్కువ ఉంది, అలాగే చాలా మంది వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకేమైనా డెవలప్మెంట్కి కానీ, హౌసింగ్ లోన్స్కి కానీ, వాళ్ళ పిల్లల చదువులకు కానీ, ఇంకేదైనా విషయాలకు గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ, లేదంటే ఇంకా వాళ్ళ యొక్క ఇన్కమ్ పెంచడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఖచ్చితంగా సార్కున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తారని చెప్పి సార్ని కోరుకుంటూ, అలాగే లైఫ్ స్టైల్లో బీసీల దాంట్లో పద్మశాలిలు,
కత్రి, మా బ్రదర్స్ అందరితో పాటు దర్జీ కుటుంబాలు కూడా మమైకమైపోయి అందరం కలిసే ఉంటాం. అందరికీ బట్టలు కుట్టించి తాను మాత్రం రాత్రింబవళ్ళు ఆ చిన్న అద్దాలు పెట్టుకొని రాత్రింబవళ్ళు కూడా కుట్టుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారు. సో అందరు దాంట్లో కొంతమంది విద్యావంతులైనరు, కొంతమంది మంచి స్థాయికి వెళ్ళినరు. కానీ అప్లిఫ్ట్మెంట్ లో వాళ్ళను ఆసరాగా వారికి ఏదైనా మంచి ఏదైనా ఇండస్ట్రీలు కానీ లేదంటే వారి ఇప్పుడు వృత్తి పెట్టుకొని అరకొరగా సంపాదిస్తున్నటువంటి జీవితాల్లో వాళ్ళ జీవితాలు వెలుగు నింపడానికి కోసం ఖచ్చితంగా మేము ఇక్కడ అందరం కూడా సార్తో డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్లో మంచి ఏరియా ఉంది, మనకు మంచి ఫంక్షన్ హాల్ కట్టినరు అండ్ శివాలయం ఉంది. మీ యొక్క కులదైవమైనటువంటి శివుడి యొక్క ఆయన యొక్క కృపతో మన పిల్లలు, మన వాళ్ళు, మన లైఫ్ స్టైల్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే ప్రపంచం అంతా ముందుకెళ్తుంది, మనం అక్కడే ఉండిపోతున్నామేమో అని కొంచెం బాధ కలుగుతుంది. బీసీల దాంట్లో ప్రధానమైనటువంటి కులాల్లో మేరు కులం కూడా ఉన్నతమైంది. వాళ్ళు కూడా కష్టాన్ని, నైతిక విలువల్ని ఎప్పుడు కూడా అదే రకంగా ఉంచుకుంటూ వాళ్ళ జీవన ప్రమాణాల్ని వాళ్ళకున్న పరిధిలోనే పెంచుకున్నారు. కాబట్టి వారంటే మాకు కూడా అందరికి గౌరవం ఉంది, సమాజంలో మంచి గౌరవమైన దాంట్లో ఉన్నది. కానీ గౌరవంతో పాటు వారి ఇన్కమ్ పెరగడానికి, లేదంటే కులంల మధ్యన ఐక్యత పెరగడానికి, వారి యొక్క ఏదైనా కష్టాలు వచ్చినా కానీ, సమస్యలు వచ్చినా కానీ, వైద్యం సంబంధించింది కానీ, విద్యకు సంబంధించింది కానీ సార్ మంచి అవగాహన ఉన్నది. కాబట్టి సార్ ఖచ్చితంగా మీ అందరితో పాటు మంచి మమేకమైపోయి గత సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి 2000 సంవత్సరం నుంచి ఆయన రిటైర్మెంట్ అయినప్పటి నుంచి 2020 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు సారు మీతో పాటు ఉంటూ మీ దాంట్లో ఒక మంచి వక్తగా, మరి పెద్ద మనిషిగా, అందరికీ ఆమోదయోగ్యంగా మీకు నిర్ణయాలను తీసుకుంటూ ఇక్కడ చూస్తుంటే మీ అందరు కూడా ఆయన పట్ల చూపించే అభిమానం తప్పకుండా ఆయన యొక్క గౌరవానికి ప్రతీకగా నేను అనుకుంటున్నా. ఈఆర్ ఫౌండేషన్ కూడా ఈరోజు మా సురేష్ అన్న, మా ఆనంద్, మా సతీష్, అలాగే నవీన్, మా చేతన్తో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కొట్టూరు వినోద్ గారు, సుప్రీం మన మిత్రుడు, చిన్నప్పటి నుంచి ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు నా మిత్రుడు, అండ్ భూమేశ్వర్ అన్న, సంఘ విజయ్ అన్న, ఆనంద్ అన్న, అరుణ్ అన్న, దీపక్ అన్న, ఆనంద్ అన్న, సంతోష్ అన్న, గంగాధర్ అన్న, రాపర్తి రమేష్ అన్న, సురేష్ అన్న, ఎం దినేష్ కుమార్ టీచర్ గారు, అలాగే గట్ల గంగాధర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఏమి చెప్తున్నానంటే ఒక మంచి అధ్యక్షుని ఎన్నుకున్నారు. మీరు ఐకమత్యం ఇంకా వర్ధిల్లాలి. అలాగే రాజ్యాధికార దిశలో మీరు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికో పోయి ప్రజాప్రతినిధి దగ్గరకు పోయి అక్కడ చేతులు కట్టుకొని నిలబడే సంస్కృతిని మర్చిపోదాం. ఎందుకంటే జనాభాలో ఉన్నటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఉన్నారు. కాబట్టి విద్యావంతులు, తెలివి గల వాళ్ళు, మేధావులు, సార్ లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని మోటివేట్ చేయండి. మన దాంట్లో నుంచి ఒక మంచి ప్రతినిధి వస్తే ఎవరు గేట్ల దగ్గరికి పోతే ఎందుకు వచ్చిరు బయటకు పండ్రి, మీరు అయిపోయింది కదా అనే సంస్కృతిగా మనమందరం కూడా మొహమాటం పడే వ్యక్తులం. ఒకసారి ఒక మాట అన్నారంటే అక్కడ సైడ్ ఇంకోసారి నిక్కి చూడం, ఉపాసం అని ఉంటాం. కానీ మనం ఎవరు పంచన పోయి ఎవరు మోచేతి నీళ్ళు తాగం. కాబట్టి మన మానసిక స్థితి, మన నైతిక విలువల్ని తాకట్టు ఎక్కడ పెట్టం. కాబట్టి ఫ్యూచర్లో నా నుంచి ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్ ద్వారా మన నుంచి రాజ్యాధికారం మనం ఖచ్చితంగా వేరేళ్ళకి అప్పచెప్పి మనం ఇట్లా చేతులకు ఇచ్చి కాళ్ళకు వాట్లాడడం సబబు కాదు. కంపల్సరీగా మన దాంట్లో 90% ఉన్నటువంటి మన జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ అందట్లో కూడా మంచి వ్యక్తుల్ని మనం కంపల్సరీగా ఎన్నుకొని అదే అడ్వకేట్ కిరణ్ అన్న వచ్చింది అనుకోక ఓకే ఓకే అడ్వకేట్ కిరణ్ అన్న కూడా వచ్చింది. కాబట్టి సో వారికి కూడా స్వాగతం పలుకుతూ, సో నా యొక్క ఆలోచనను ఖచ్చితంగా మీరు దాన్ని ఇగ్నైట్ చేయండి. ఫ్యూచర్లో పిల్లలు ఇప్పుడు చాలా మంది యువకులు ఓటర్లుగా నమోదవుతున్నారు. కానీ గత్యంతరం లేక ఉన్న 3-4 దాంట్లోనే గుద్దేసి గెలిపించుకుందామా ఓడుదామా అనేది కాకుండా కరెక్ట్ గా ఉండే పర్సన్, చదువుకున్న వ్యక్తి, నైతిక విలువలు కలిగిన వ్యక్తి, మోసం చేయని వ్యక్తి, దౌర్జన్యాలు లేని వ్యక్తి, ఎటువంటి ఆయన పైన నిష్కలంకమైనటువంటి ఒక వ్యక్తిని గెలిపించుకుంటే మనం పోయి అడగొచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడచ్చు, మన సమస్యలు తీరుతాయి తప్ప ఆ రోజు ఎవరో ఇట్లా మన సంఘానికి పిలిచి కొంతమందితో మాట్లాడిపోయి మనకి ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఎల్ఓసీలు ఉంటే, లేకపోతే ఏదైనా
వైద్య ఖర్చులు ఉంటే ఏదైనా ఫీజు తక్కువ చేయాలన్నా, ఇంకేదైనా పిల్లగాడికి ఉద్యోగం ఇప్పించాలన్నా, లేదంటే పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నా, మన జీవన విధానం మార్చాలన్నా అంత వినే టైం ఎవరికి లేదు. కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ రాజకీయం చేస్తా అంటే అటువంటి కాలం చెల్లుబాటు కాదు ఇప్పుడు. అందుకోసమే యువత అందరు కూడా మేల్కోవాలండి. ఖచ్చితంగా మీ అందుబాటులో ఉండి పెద్ద పెద్ద కార్లలో వచ్చి నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు ఎన్నో ఇవి ఉన్నాయి అని చెప్పి చూపించుకొని మీ ఓట్లు గుంజేసి అబ్బా ఈ ఖాళీ ఇట్లా భుజం మీద చేతేసి ఒక ఫోటో దిగంగానే అయిపోయింది, నీకు కంపన్సేట్ అయిపోయింది, నువ్వు పోయిగా అన్నట్టు కాకుండా తన వ్యక్తులకు, తన తమ్ముళ్లకు, బామ్మరులకు, చుట్టాలకు అందరికి బిల్డింగ్లు అవి ఇవన్నీ చెప్పి గిబ్జాలు చేసుకునేటువంటి రాజకీయాన్ని చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల దాంట్లో ఒక మంచి వ్యక్తిని గుర్తించి తప్పకుండా మీరు ఎంకరేజ్ చేస్తారని, మీరు కంపల్సరీగా అటువంటి ఆలోచన విధానం వైపు వెళ్ళండి. ఎందుకనంటే మనం ఎప్పుడు బానిసలుగానే ఉండిపోతున్నాం తప్ప రాజ్యాధికారం దిశ మనం కూడా గట్టిగా ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సార్ కూడా మన పాఠ్యాంశాల్లో చెప్తున్నారు, ఒక లీడర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ అంటారు. మా పుట్టుక నుంచి లీడర్ కావాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా తీసుకురండి. రాజ్యంలో కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఒకటి చెప్తాడు, ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక ప్రభు యాక్సెస్ తొందరగా రీచ్ అయినప్పుడు ఆ ఏరియా అంతా ప్రశాంతంగా మరియు పుష్కలంగా మరియు ఆనందంగా ఉంటుందట అటువంటి రాజ్యం. అందువల్ల రాజ్యం ఇక్కడ ఉంది, రాజులు ఎన్నో పాలిస్తున్నారు. 5 స్టార్ హోటళ్లలోనో ఇంకెక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లను ఫోన్ వస్తే పక్కకు పెట్టుడు, వాళ్ళు ఇంపార్టెంట్ వచ్చే వాటిని యూటిలైజ్ చేసే సంస్కృతికి మనం అందరం కూడా చరమగీతం పాడదాం. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ, ఇంకా ఏదైనా కానీ మన వ్యక్తులు గెలిపించుకుందాం. గెలిపించుకున్న తర్వాత 100% అడిగి తీసుకునే అధికారం మనకు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక వేదిక కాకపోయినా నాకు ఉన్నటువంటి జీల్ ఆలోచనతోని మీ దాంట్లో చిన్న స్పార్క్ అయినా, ఒక చిన్న మెరిసైనా కానీ అయ్యో చెప్పిండు రాజశేఖర్ చెప్పిండు కాబట్టి ఫ్యూచర్లో మేము కూడా ఏదైనా ఒక మంచి నాయకుని ఎన్నుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తే, మీరందరూ సంఘటితంగా ఉంటే, మీ ఐకమత్యం అన్ని కరెక్ట్ గా ఉంటే అన్ని మన దగ్గరికి వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా ఒక మంచి అధ్యక్షుని ఎన్నుకున్నారు. మీ యొక్క బాడీ మెంబర్స్ అందరినీ కూడా మంచి ప్యానెల్ తయారు చేసిన తర్వాత మేము మళ్ళీ వచ్చి మీ అందరినీ కూడా సన్మానిస్తామని చెప్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం మీ యొక్క సౌభ్రాతృత్వానికి, ప్రేమకు ప్రతిరూపంగా ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీ ప్రేమకు డెఫినెట్ గా మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సార్ లక్ష్మణ్ సార్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు పెద్దలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీ అందరికి శుభాకాంక్షలు చెప్తాను. థ్యాంక్ యూ. అయిన ఈరవర్తి రాజశేఖర్ గారికి మా మేరు సంఘం తరఫున సాయంత్రం వేళ శుభాకాంక్షలు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి బీసీలు, ఎస్సీలు, మన బీసీ, ఎస్సీ వర్గాలందరినీ ఏకం చేయడానికి, ఏకదాటి మీద తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకొరకు మన సంఘం తరఫున రాజశేఖర్ గారిని అభినందిస్తున్నాం. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం. మనందరము బీసీ వర్గాలమంతా కలిస్తే అనుకున్న ఇప్పటిదాకా సార్ ఏదైతే చెప్పిండో అటువంటి ఆశయాలను కూడా మనము తప్పక సాధిస్తామని, కలిసి ఉంటే కలదు సుఖము, ఐకమత్యమే మహాబలము, ఇటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తే తప్పక ఎన్నటికన్నా ఒకరోజు మన బీసీల రాజ్యం వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అయితే సార్ మన యొక్క స్థితిగతులు కూడా చెప్పిండు. ఎందుకంటే మన మేరు కులస్తుల యొక్క స్థితిగతులు ఫస్ట్ నుంచి అందరూ చూసిండ్రు. కాబట్టి ఏదైతే మాది బీసీ డి గ్రూప్ వేసిండ్రు సార్, మాది ఫస్ట్ నుంచి. ఎందుకు వేసిండ్రంటే మేరు కులస్తులు అందరూ టైలరింగ్ లో వృత్తులు ఉంటారు కాబట్టి కొద్ది హుందాగా బిట్టలు అన్ని ధరించటోళ్లకు వీళ్ళకేమని మన అందరినీ బీసీ డీలో వేసిండ్రు. దాని కొరకు గత 40 సంవత్సరాలుగా బీసీ డి నుంచి ఏకు మార్చాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అసెంబ్లీలో ప్రస్తావించారని, కానీ ఇంత మట్టుకు అటువంటిది ఏం లేదు. మొన్న కూడా ప్రస్తావన తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 రోజు అంతర్జాతీయ టైలర్స్ డే జరుగుతుంది సార్. ఆ రోజు అన్ని సంఘాలు, ఏ
జిల్లా కమిటీలు కానివ్వండి, తాలూకా కమిటీలు కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ప్రభుత్వానికి వినతి పత్రము ఇచ్చి ఎన్నో ర్యాలీల ద్వారా తెలియజేయడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా ప్రస్తావించిండ్రు దాని ఆలోచన తీసుకొద్దామని. ఏదైతే వేరే వాళ్లకు రజకులకు నాయబ్రాహ్మణులకు ఇస్తున్నటువంటి విద్యుత్తు దుకాణదారులకు కూడా మాకు కూడా ఫ్రీగా ఇవ్వాలని, టైలర్స్ ఫ్రీ ఇవ్వాలని కూడా ఒక ప్రపోజల్ పెట్టినాం. అయితే మొన్న ఏం చేశారంటే గత 30 సంవత్సరాలుగా మేరు ఫెడరేషన్ కొరకు చాలా ప్రయత్నాలు చేసి ఉద్యమాలు చేసినాం. కాకపోతే మొన్న ఇప్పుడున్న ప్రభుత్వం మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్, వైస్ చైర్మన్ ఏర్పాటు చేసింది. ఇది ఒక శుభ పరిమాణంగా భావిస్తున్నాం. అయితే దాని ద్వారా మన మేరు కులస్తులకు వచ్చేటటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో దాని ద్వారా పోవాలని చెప్పారు. దాని ద్వారా మీరు అన్నట్టు నేను మేరు కులస్తులకు ఏమేమి వచ్చే పథకాలు ఉన్నాయో దాని ద్వారా అందరికీ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తానని నేను అంటున్నాను. మరి ఇంకోటి ఏంటంటే మన మేరు కులస్తులలో ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లని ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించింది. అందులో అందరికంటే ఇప్పుడు మా టైలరింగ్ అనేది జనరలైజ్ అయిపోయింది సార్, మీరు అన్నట్టు అందరు చేస్తున్నారు. ఒక ప్రతిపాదన ఏమి ఇచ్చినామంటే ప్రభుత్వానికి మేరు కులస్తులు కనీసం 50% అన్నా మాకు అందులో మిషన్లు ఇవ్వాలని మేము ప్రతిపాదన చేసినాం. వారి ఇంటింటికి చేరాలని దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాము. చాలా సంతోషం సార్, మమ్మల్ని గుర్తించి మీరు మమ్మల్ని ఇక్కడికి వచ్చి సన్మానించి మా అందరితో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ, సురేష్ అన్నకి, వీళ్ళందరికీ, సతీష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. జై మేరు, జై మేరు. ఈనాటి మా హ్యాట్రిక్ విజయోత్సవంలో పాలు పంచుకొని మమ్మల్ని గుర్తించి మా ప్యానల్ను సన్మానించడానికి ఆర్మూర్ ప్రముఖ చార్టర్డ్ అకౌంట్ ఈరావతి రాజశేఖర్ అన్న గారు ఈఆర్ ఫౌండేషన్ నుంచి మా సంఘానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వారితోటి రాముడికి లక్ష్మణుడిలా వెన్నంటూ ఉండే మా సురేష్ అన్న గారు, సతీష్ అన్న గారు, నవీన్ గారు, కుట్ర ఆనంద్ గారు, అలాగే మా సంఘ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు దీకొండ లక్ష్మణ్ గారికి, అలాగే గట్ల గంగాధర్ గారికి, సంఘవి విజయ్ గారికి, అశోక్ గారికి, మంతెన దినేష్ గారికి, రాపర్తి రమేష్ గారికి, పుట్టూరు భూమేశ్వర్ గారికి, కోడిచర్ల అరుణ్ గారికి, సంఘ సంతోష్ గారికి, దీకొండ కిరణ్ గారికి, అలాగే దీపక్ గారికి, సంఘవి ఆనంద్ మా యూత్ ప్రెసిడెంట్ గారికి, వినోద్ గారికి, ఆనంద్ సంఘ ఆనంద్, కొక్కు ఆనంద్ గారికి, మ్యాతరి హేమంత్ గారికి, దీకొండ సురేష్ గారికి, అలాగే మా సంఘంలో ఎలాంటి ప్రోగ్రాం ఉన్నా మాకు మీడియా ద్వారా సహకరించిన బ్రదర్స్ చేతన్, కేతన్ గారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే అన్నగారు ఇప్పటిదాకా మన బీసీల గురించి చాలా చక్కగా వివరించారు. మన బీసీలు ఇంతవరకు రాజ్యాన్ని ఏలలేకపోతున్నారు. ఎవరు రాజులు, రెడ్డిలు, రావులు అచ్చుడేనా? ఆ విషయాన్ని ఈసారి పూర్తిగా మార్చేసి మన ఆర్మూర్ పట్టణంలో లోకల్ క్యాండిడేట్ బీసీ డైనామిక్ లీడర్ గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకొని భారీ మెజార్టీతో, అందులో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది అన్న. మా దగ్గర పెద్ద వానర సైన్యమే ఉంది. ప్రముఖ చార్టర్డ్ అకౌంట్ రాజశేఖర్ అన్న గారి నాయకత్వంలో మా మేరు సంఘం మొత్తం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఆర్మూర్ ఎమ్మెల్యేగా చూసుకోవాలని మా అందరి కళ. మీ ఆధ్వర్యంలోనే ఆల్రెడీ మేము మిమ్మల్ని కలాలని అనుకుంటున్నాం. మా టీం ఏర్పడిన తర్వాత మా ప్రమాణ స్వీకారోత్సవానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామన్న గారు. అలాగే మా మేరు సంఘం కోసం గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మామిడిపల్లిలో 1000 గజాల జాగా ఇచ్చిర్రు. అయితే ఆ జాగాల మా సొంత డబ్బులతోటి ఒక 3 లక్షల చిట్టీల ద్వారా పొదుపు జమ చేసి దానికి ప్రీకాస్ట్ చేసినాం, ఒక రూమ్ కూడా వేసినామన్నా. అతి త్వరలో దాన్ని ఒక ఫంక్షన్ హాల్ గా నియమించి ఆ ఫంక్షన్ హాల్ కు రిబ్బన్ కటింగ్ కు మీరే ఎమ్మెల్యేగా రావాలని కోరుతున్నాము. దానికి మీ పూర్తి సహాయ సహకారాలు ఉండాలి. జై మేరు, జై జై మేరు, జై మేరు. బీసీ నాయకుడు ఈరవతి అన్న నాయకత్వం వర్ధిల్లాలి, శేఖర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, శేఖర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి.